In this video we will discuss about board plot problems. Board plot problems చూసుకోకముందు ఫస్ట్ సమ్ ఇంట్రడక్షన్ అనేది సమ్ బేసిక్స్ అనేది మనం చూసుకుందాం. దాని తర్వాత ప్రాబ్లం అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విత్ గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బోర్డ్ ప్లాట్ అంటే ఏందో తెలియాలి. బోర్డ్ ప్లాట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్ ఆఫ్ ద సైనూసోయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ బోర్డ్ ప్లాట్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ అనేది మనకు గ్రాఫ్లో ఇండికేట్ చేస్తుంది. అది ఇలా సైనూసోయిడల్లో ఉంటుంది అనమాట. దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి సైనూసోయిడల్ ఆఫ్ ద సిస్టమ్. దీన్నే మనం బోర్డ్ ప్లాట్ అంటాం. సైనూసోయిడల్గా మనము అక్కడ డ్రా చేస్తాం అనమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే హెన్రిక్ వాడ్ బోర్డ్ అని ఆయన కనుక్కున్నాడు అనమాట. ఇది 1930లో ఈయన ఈ బోర్డ్ ప్లాట్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. దీనికి వచ్చేసి మనకు దేంతో మెజర్ చేస్తామంటే dB/dEc. అంటే dB అంటే ఏంది, డెసిబల్స్ dB, DEc అంటే డికేడ్ అనమాట. దీంతో మనకు పవర్ S1 ఉంటే 20 dB/dEc. నెక్స్ట్ S స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంటే ఏంది డబల్ అయింది అంటే 40 dB/డికేడ్. నెక్స్ట్ అదే క్యూబ్ ఉంటే ఏంది ట్రిపుల్ అయింది, 20కి ట్రిపుల్ అంటే 60 dB/డికేడ్. ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది దాని యొక్క పవర్లను బట్టి మనకు చేంజ్ అవుతుంది. అలా 4 ఉంటే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క యాంగిల్, ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. అలానే గెయిన్ మార్జిన్, అలానే ఫేజ్ మార్జిన్ అనేది కనుక్కోవాలన్నమాట. గెయిన్ మార్జిన్ కనుక్కునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్కి వచ్చేసి, ఫేజ్ అంటే ఏంది యాంగిల్ కదా, ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. 1 + ωt అనేది యాంగిల్లో రాయాలి అంటే మనము యాంగిల్ ఆఫ్ tan 1 ωt అని రాస్తాం. ఇక్కడ ఇది యాంగిల్స్లో. అదే ఇప్పుడు ఏంది మనకు ఓన్లీ ωt = 1. ఇక్కడ ఏంది మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ కాదనమాట. ωt = 1. నాకేం కావాలి, ωc కావాలి. ωc = 1/t. ఈ t అనేది సరిగ్గా వస్తే 1/t. ωc అంటే ఏంది కార్నర్ ఫ్రీక్వెన్సీ, c అంటే కార్నర్, ω అంటే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 0.5 ω. నాకేం కావాలి, ωc కావాలి. ωc కావాలంటే 1/0.5. ఇది ఎగ్జాంపుల్ అనమాట, సమ్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ అబౌట్ బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే ఇంట్రడక్షన్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏంది ఈ ఎస్ అనేది వచ్చేసి jωకి ఈక్వల్ అనమాట. ఇది S = jω. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఎస్ అనేది ఇమాజినరీ టర్మ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Sketch the board plot for the following transfer function of the system and obtain the gain and phase crossover frequency. గెయిన్ కనుక్కోవాలి, అలానే ఫేజ్ కనుక్కోవాలి. దాని యొక్క క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. g(s) ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, 10/s × 1 + 0.4s × 1 + 0.1s. ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిండు. ఇది ఓపెన్ లూప్ సిస్టమ్. ఇక్కడేంది మనకు చెప్పినా కదా, ఇక్కడ S = ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, S = jω. g(jω) ఎక్కడైతే S ఉందో మనకు అక్కడ jωతో రీప్లేస్ చేస్తాం. 10/jω × 1 + 0.4 × jω × 1 + 0.1 ω. ఇది మనకు S విత్ రీప్లేస్ jω రీప్లేస్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకేం కావాలి, ωc1 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అనేవి నాకు కావాలి. కార్నర్ ఫ్రీక్వెన్సీ 1 + jωt ఫార్ములా అయింది, ωc = 1/t అనమాట. ఇది మనకు ఫార్ములా. ఇక్కడ చూసుకుంటే ఇదేంది, ఇది వచ్చేసి మనకు న్యూమరేటర్, ఇది డినామినేటర్. న్యూమరేటర్లో ఏ టర్మ్ లేదు, న్యూమరేటర్లో ఓన్లీ 10 కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని వదిలేసేయండి. నెక్స్ట్ డినామినేటర్కి వస్తే, డినామినేటర్లో ఉండే టర్మ్ ఏంది, ఇక్కడ వచ్చేసి ఓన్లీ jω ఉంది కాబట్టి దీనికి కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇది jω, S అనేది స్టార్టింగ్లో ఉంటుంది, స్టార్టింగ్ ఉంది కాబట్టి దీనికి కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదన్నమాట. ఇది చేస్తే మనకు కార్నర్ ఫ్రీక్వెన్సీ 0 అవుతుంది. అలానే స్లోప్ కూడా 0 అవుతుంది. ఎందుకు ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది 0 అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే తీసుకోండి. ఇప్పుడు ఇది ఇలా రీప్లేస్ చేస్తే అప్పుడు ఏమైంది, 1 ఇక్కడ స్టార్టింగ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ 0 అయిపోద్ది అనమాట. అంటే దీనికి కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ టర్మ్ ఏంది, ωc1
ఒమేగా C1కి చూద్దాం. ఇదంతా 1 + J × 0.4 ఒమేగా. నాకేం కావాలి, ఓన్లీ ఒమేగా C1 కావాలి. ఫార్ములా అయింది 1/T కదా, T అంటే 0.4, 1/0.4 ఎంత వాల్యూ 2.5 రేడియన్స్/సెకండ్. నెక్స్ట్ అలానే 1 నెక్స్ట్ ఇది 1 + J × 0.1 ఒమేగా. ఒమేగా C2 = 1/T, 1/0.1 అంటే 10 రేడియన్స్/సెకండ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒమేగా C1 ఒమేగా C2 వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒమేగా C1 ఒమేగా C2, ఇది 1 కార్నర్ ఫ్రీక్వెన్సీ, ఇది 2 కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీనికంటే ఇప్పుడు ఒమేగా C1 ఒమేగా L ఒమేగా C1 ఒమేగా C2 ఒమేగా H ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒమేగా C1 అంటే ఎంత వచ్చింది, 2.5 రేడియన్స్/సెకండ్. అలానే ఒమేగా C2 అనేది ఎంత వచ్చింది, ఒమేగా C2 అంటే ఎంత వచ్చింది, 10 రేడియన్స్/సెకండ్ వచ్చింది. 2.5 10 రేడియన్స్/సెకండ్ అనేది వచ్చింది. ఈ ఒమేగా L లోవర్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేసినామంటే, ఇక్కడ ఈ 2.5 కంటే తక్కువ, 2.5 కంటే తక్కువ ఏంది, 1 తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, అలా 0.1 తీసుకోవచ్చు, ఏదైనా మనకి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. 0.1 అనేది నేను తీసుకున్నాను. నెక్స్ట్ అలానే హై ఫ్రీక్వెన్సీ అనేది ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఒమేగా C1 కంటే తక్కువ ఒమేగా L తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఒమేగా C2 కంటే ఎక్కువ, అంటే హై ఫ్రీక్వెన్సీ కదా, అంటే దీనికంటే ఎక్కువ ఏదైనా, అంటే నియర్గా ఉండేది తీసుకోవచ్చు. నియర్గా ఉండేది ఏంది 20, 15 అలా తీసుకోకూడదు, కొద్దిగా ఎక్కువ ఉన్నది అంటే 50 రేడియన్స్/సెకండ్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇది మన ఇష్టం అనమాట. ఒమేగా L ఒమేగా H దీనికంటే ఎక్కువ అనేది తీసుకోవాలన్నమాట. ఇది ఇంతవరకు ఒమేగా L ఒమేగా C1 ఒమేగా C2 ఒమేగా H అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఒమేగా L అంటారు లోవర్ ఫ్రీక్వెన్సీ, ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఒమేగా L ఒమేగా C1 ఒమేగా C2 ఒమేగా H అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ టేబుల్ తీసుకోవాలి. టేబుల్ వచ్చేసి టర్మ్స్ కార్నర్ ఫ్రీక్వెన్సీ రేడియన్స్/సెకండ్, నెక్స్ట్ స్లోప్ ఇన్ dV/డికేడ్, చేంజ్ ఇన్ స్లోప్ dV/డికేడ్. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు టర్మ్స్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చూడండి. టర్మ్స్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి అంటే, టర్మ్స్ వచ్చేసి ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి టర్మ్ అంటే ఏంది, ఇది ఒక టర్మ్ 10/J అనేది ఒక టర్మ్, 10/J ఒక టర్మ్. నెక్స్ట్ 1 + 0.J, నెక్స్ట్ 1/1 + J 0.1 ఒమేగా, ఇక్కడ 0.4 J. ఓకేనా, అంటే 10/J అనేది ఒక టర్మ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఏముందంటే 10/J. నెక్స్ట్ ఈ 10/J. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏంది, 1/1 + J 0.4 ఒమేగా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ వచ్చేసి 1/1 + J 0.1 ఒమేగా. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇది టర్మ్స్ అనుకోండి. దీని యొక్క కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఆల్రెడీ మనం ఇందాకనే ఫైండ్ అవుట్ చేసినాం. దీని కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదన్నమాట. ఇక్కడ చూడండి 10/J కానీ 10 × J కానీ ఇలా ఉంటే మన కార్నర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 0. నెక్స్ట్ స్లోప్ వచ్చేసి దీనికి స్లోప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్పిన, J = S అని చెప్పిన. అంటే S అంటే ఏంది, S⁻1. S⁻ ఏంటంటే చూడండి, ఇక్కడ S అంటే ఏంది మనకి, ఇక్కడ J అంటే S అనమాట. అప్పుడు ఎంత, S⁻1. అలానే J² అంటే ఏంది, J⍵², అంటే S⁻². అంటే S⁻1 అంటే ఫస్ట్లో చెప్పినా కదా, స్టార్టింగ్లో చెప్పిన. S⁻1 అంటే ఎంత, 20. అదే S⁻² అంటే ఎంత, 40. ఇది ఇంట్రడక్షన్లో ఆల్రెడీ చెప్పేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ J⍵ ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ స్లోప్ ఎంత వస్తుంది మనకు, 20 వస్తుంది. 20 మనకు ఇక్కడ సిస్టంలో ఇది ఎక్కడుంది, ఈ J⍵ అనేది డినామినేటర్లో ఉందా న్యూమరేటర్లో ఉందా? ఇక్కడ వచ్చేసి ఇది మనకు సిస్టమ్ అనమాట. ఇది సిస్టమ్, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. J⍵ అనేది ఏంది, డినామినేటర్లో ఉంది, అంటే /కి కింద ఉంది. కింద ఉంటే మనము మైనస్ పెడతాం, పైన ఉంటే ప్లస్ పెడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఈ 3 కిందనే ఉన్నాయి కాబట్టి 3 మైనసే వస్తాయి. ఓకేనా, -20. నెక్స్ట్
దీనికి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఒమేగా C1 ఈక్వల్ టు 1/0.4 ఈక్వల్ టు 2.4 రేడియన్ పర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా C2 కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఒమేగా C2 ఎంత, ఒమేగా C2 ఈక్వల్ టు 1/0.1 చేస్తే 10 రేడియన్స్ పర్ సెకండ్. దీనికి ఎంత, దీనికి J ఒమేగా, దీనికి కూడా J ఒమేగా. స్క్వైర్లు ఏం లేవు కాబట్టి J ఒమేగా ఉంటే -20. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి -20. ఒకవేళ న్యూమరేటర్లో ఉంటే +20 వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ దీనికి స్లోప్ ఏంది, -20నే. ఇక్కడ ఏం లేదు కదా, దీనికి ముందు ఇదే కాబట్టి స్టార్టింగ్ -20. ఇప్పుడు ఇదేం చేయాలంటే ఇది ఇక్కడికి తెచ్చుకోవాలి -20. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ తెచ్చుకోవాలి -20. అప్పుడు ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్లోపు -40. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడికి తెచ్చుకోవాలి -40. నెక్స్ట్ ఇది -20. అప్పుడు ఎంత -60. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇది మనము టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అండ్ స్లోప్ ఇన్ dB డికేడ్, నెక్స్ట్ చేంజ్ ఇన్ స్లోప్ dB/డికేడ్. ఓకేనా, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ మార్జిన్ యొక్క ఫార్ములా వచ్చేసి A = log 20 log ఒమేగా. ఇది మనకు ఫార్ములా. A = 20 లాగ్ అంటే ఏంది, ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏంది మనకి, దాంతో మనకు టర్మ్స్లలో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 10/J ఒమేగా కదా. 10/J ఒమేగా తీసుకున్న ఈ J అనేది రిమూవ్ చేసేసిన. J రిమూవ్ చేసేసి డైరెక్ట్ J రిమూవ్ చేయండి, ఏం కాదు. రిమూవ్ చేసిన తర్వాత మనకు ఒమేగా L ఏదైతే మనం లోవర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒమేగా L ఈక్వల్ టు ఎంత, 0.1 కదా. ఎంత, ఒమేగా L వచ్చేసి లోవర్ ఫ్రీక్వెన్సీ 0.1 అనేది అజ్యూమ్ చేసుకున్నాం, రేడియన్స్ పర్ సెకండ్. ఇప్పుడు A = 20 log 10/0.1. ఇది క్యాజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత వస్తుందో ఇప్పుడే మీకు చూపిస్తా. ఎంత వచ్చిందంటే 40 డెసిబల్స్ వచ్చింది. 20 log 10/0.1 అంటే 40 డెసిబల్స్. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా = ఒమేగా C1. ఇప్పుడు ఒమేగా ప్లేస్లో ఒమేగా C1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒమేగా L అయిపోయింది, ఇప్పుడు ఒమేగా C1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత, ఒమేగా C1 వచ్చేసి 2.5 రేడియన్స్ పర్ సెకండ్ కదా. ఫార్ములా వచ్చేసి A = 20 log 10/2.5. ఇక్కడ ఏముంది మనకు 1.5 పెట్టినాం, దీన్ని రీప్లేస్ చేద్దాం 2.5తో చేస్తే అప్పుడు ఏమైంది 2.5. ఎంత ఆన్సర్ వచ్చేసి 12.04 అంటే అప్రాక్సిమేట్గా 12 dB, 12 డెసిబల్స్ అనమాట. నెక్స్ట్ ఒమేగా = ఒమేగా C2 సబ్స్టిట్యూట్ చేయాలంటే దీనికి ఒక రూల్ ఉంది. ఒమేగా C1 వరకు సేమ్ ఒమేగా C1 సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ ఒమేగా C2 అంటే ఏంది, ఒమేగా C2 అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 to ఒమేగా C2 ఇంటూ లాగ్. ఇది ఒమేగా C2 కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేది ఒమేగా C2/ఒమేగా C1. ఇక్కడికి స్లోప్ వచ్చేసి ఒమేగా C1 నుంచి ఒమేగా C2 కాబట్టి లాగ్ ఆఫ్ ఒమేగా C1/ఒమేగా C2 ప్లస్ A అనమాట, ప్లస్ A. ఓకేనా, ఇంతవరకు క్లియర్, అర్థమైంది అనుకుంటా. ఇది ఫార్ములా. స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 to ఒమేగా C2. స్లోప్ ఎంత వచ్చింది, మనం ఇందాక టేబులర్ కాలంలో మనకు ఒమేగా C2 నుంచి ఒమేగా C1కి ఎంత, -40. ఇప్పుడు చూపిస్తా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకే. ఇక్కడ వచ్చేసి వాడేమన్నాడు, ఒమేగా C2 కనుక్కోవాలంటే స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 to ఒమేగా C2 ఇంటూ లాగ్ ఆఫ్ ఒమేగా C2/ఒమేగా C1 ప్లస్ A. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఒమేగా C1 నుంచి ఒమేగా C2కి స్లోప్ ఎంత ఇక్కడ చూడండి, ఇది ఒమేగా C1. ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఎంత వచ్చింది మనకి, -40. అందుకని -40 పెట్టేసిన, -40 ఇంటూ లాగ్. ఒమేగా C2 అంటే 10, ఒమేగా C1 అంటే 2.5. నెక్స్ట్ A అంటే ఎంత వచ్చింది, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసినాం కదా. A అంటే ఎంత వచ్చింది మనకి, ఏదైతే దానికి ముందు ఒమేగా C1కి ఎంత వచ్చింది, A అంటే 12 డెసిబల్స్ వచ్చింది. ఈ 12 డెసిబల్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా క్యాలిక్యులేట్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, -12.08 వచ్చింది. అప్రాక్సిమేట్లీ తీసుకుంటే -12 డెసిబల్స్. dB అంటే డెసిబల్స్ అంటాం. ఓకేనా, ఈ యూనిట్స్ మటుకు కన్ఫామ్గా మనం పెట్టాలి. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అంటే W = ఒమేగా H. A = దీనికి ఫార్ములా వచ్చేసి సేమ్ ఒమేగా C1 to ఒమేగా C2 అయిపోయింది. నెక్స్ట్ ఒమేగా C2 తర్వాత ఇంకేముంటుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంటూ లాగ్ ఆఫ్ ఒమేగా H కనుక్కుంటాం కాబట్టి ఒమేగా H న్యూమరేటర్లో
ఒమేగా C2 డినామినేటర్లో ప్లస్ ఏ అంటే ఏంది, దానికి ముందు ఉండేది తీసుకుంటాం, ఒమేగా C2A అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్లోప్ చూడండి, స్లోప్ వచ్చేసి ఇది ఒమేగా C2. ఇక్కడ నుంచి ఇంకా దీనికంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే దీని కింద ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి ఎంత స్లోప్ -60 ఇంటూ లాగ్ ఆఫ్ ఒమేగా హెచ్ అంటే 50 తీసుకున్నాం మనమే. నెక్స్ట్ ఒమేగా C2 వచ్చేసి 10 మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది, ఒమేగా C2కి -12 వచ్చింది, -12. ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే -60 ఎంత వచ్చింది, -53.9 అప్రాక్సిమేట్గా ఎంత, ఇక్కడ 9 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా -54 డెసిబల్స్ అనేది వచ్చింది. ఇది గెయిన్ మార్జిన్. ఇదంతా మనం గ్రాఫ్లో ఇప్పుడు ఇండికేట్ చేద్దాం, గ్రాఫ్లో డ్రా చేద్దాం. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్ అనేది నెక్స్ట్ చూసుకుందాం. మనకు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఫస్ట్ ఏం తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి మనం ఫ్రీక్వెన్సీ, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రేడియన్స్ పర్ సెకండ్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వై యాక్సిస్లో వచ్చేసి ఏం తీసుకుందాం, గెయిన్ మార్జిన్, డెసిబల్స్, ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ నేనేంది మీకు విజిబిలిటీ ఉండాలని ఇక్కడ పెన్తో రాస్తున్నా, మీరు కన్ఫామ్ ఎగ్జామ్లో వచ్చేసి పెన్సిల్తోనే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 0.1 కదా, లోవర్ ఫ్రీక్వెన్సీ 0.1 కాబట్టి 1 × 0.1. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 1 × 1 తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1 × 10, 1 × 100. ఇంకా ఓకే, మనకి 15 కదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఇంతవరకు చాలు, ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి 0 అలా మనం ఎంతవరకు 60 నుంచి తీసుకుందాం. అంటే మనకు మినిమం వచ్చేసి ఎంత 54 వచ్చింది కదా, గెయిన్ మార్జిన్ వచ్చేసి 54 వచ్చింది. అంటే 60 నుంచి ఇది 60, ఇది 40, 20, లేదా మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకోకుండా ఇది 60 తీసుకున్నాం కదా, 2 బాక్సెస్ తీసుకుందాం. ఇది 40 తీసుకుందాం, ఇది 20 తీసుకుందాం, ఇది 0, ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇది వచ్చేసి 60, 40, 20, 0, 20, 40, 60 అంటే అంటే 2 రోస్ కలిపి 2 బిగ్ రోస్ కలిపి ఒక్కొక్క యూనిట్గా తీసుకున్నాం, 0, 20, 60, ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు మనము గెయిన్ మార్జిన్ అనేది మనం కనుక్కున్నట్టు ఇప్పుడు ఇక్కడ డ్రా చేయాలి. సేమ్ ఇలానే పైన ఎలా తీసుకున్నామో సేమ్ కింద కూడా అంతే. ఇక్కడ -20, -40, -60 ఇంతవరకు క్లియర్ అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒమేగా ఎల్ అనేది ఎంత, 0.1 కదా, ఒమేగా ఎల్ వచ్చేసి 0.1 కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒమేగా ఎల్, ఓకేనా. ఇది ఒమేగా ఎల్. నెక్స్ట్ ఒమేగా C1 ఎంత వచ్చింది, 2.5. 2.5కి మనం గెయిన్ మార్జిన్ అనుకున్నప్పుడు ఎంత వచ్చిందంటే 2.5కి గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది, 2.కి గెయిన్ మార్జిన్ వచ్చేసి 12 వచ్చింది, 12 డెసిబల్స్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డ్రా చేద్దాం. 2.5 అంటే ఎక్కడ ఉంటుంది, ఇది 1, ఇది 2, ఇక్కడ ఉంటుంది 2.5 అనేది ఇక్కడ ఉంటుంది కదా. దీనికి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఎంత, 2.5. దీనికి డాటెడ్ లైన్స్లో గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఎంత, 2.5 నుంచి 12 వరకు కదా, 12 వరకు 2.5 to 12. ఇది వచ్చేసి ఎంత, ఒమేగా C1. నెక్స్ట్ ఒమేగా C2 ఎంత, ఒమేగా C2 వచ్చేసి 10. ఇది రేడియన్స్ పర్ సెకండ్. 10 అంటే ఇక్కడ 10 ఇక్కడ. నెక్స్ట్ 10 ఇక్కడ. దీనికి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ ఎంత, -12. ఒమేగా C2 సప్లై చేసినప్పుడు -12 వచ్చింది, -12 తీసుకున్నాం. -12 అంటే ఎక్కడ వస్తుంది, ఈ 0కి ఇక్కడ వచ్చేసి -12 అనేది ఎక్కడ వస్తుంది అంటే చూద్దాం. ఇక్కడికి 10 తర్వాత ఇక్కడికి 12 తీసుకున్నాం. అప్రాక్సిమేట్గా తీసుకోవచ్చు, ఎగ్జాక్ట్ వాల్యూ ఏం అవసరం లేదు, అప్రాక్సిమేట్గా. ఇక్కడికి వచ్చేసి మనకు 12 అనమాట. ఇక్కడ నుంచి డ్రా చేయాలి, 10 నుంచి 12కి, ఓకేనా. ఇక్కడ చూడండి, 10 నుంచి ఎక్కడికి, -12కి, ఓకేనా. -12, ఓకేనా. ఇది వచ్చేసి ఎంత, ఒమేగా C2, ఓకే. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనమే తీసుకున్నాం. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎంత తీసుకున్నాం, ఒమేగా ఎల్ 0.1 అనేది మనమే అజ్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్
అది ఒమేగా హెచ్ అనేది ఎంత 50 తీసుకున్నాం కదా, 50 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ 50కి ఎంత వచ్చింది మనకు గెయిన్ మార్జిన్ వచ్చేసి 50కి ఎంత వచ్చింది -54 వచ్చింది. 50కి వచ్చేసి -54 వచ్చింది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒమేగా హెచ్, ఒమేగా ఎల్, ఒమేగా హెచ్, ఒమేగా C1, ఒమేగా C2 అన్నీ ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ ద స్కేల్ ఇవన్నీ మనం జాయిన్ చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ ద స్కేల్ ఇవన్నీ మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేద్దాం. చూడండి, జాయిన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా C1 టు ఒమేగా C2. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా C2 టు ఒమేగా హెచ్. ఇంతవరకు క్లియర్ అనుకుంటా. ఇంతవరకు మనకు క్లియర్. ఓకేనా. ఇంతవరకు మనకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది వచ్చేసి మనకు గెయిన్ ఆఫ్ మార్జిన్, గెయిన్ ఆఫ్ మార్జిన్. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్ అనుకుంటే ఇంతటితో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. ఫేజ్ మార్జిన్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఫేజ్ మార్జిన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి ఇది. ఇక్కడ ఏంది J ఒమేగా అంటే S అని చెప్పిన. S⁻1 అని ఉంటే ఫేజ్ షిఫ్ట్ వచ్చేసి S⁻1 ఉంటే ఫేజ్ షిఫ్ట్ వచ్చేసి ఇప్పుడు రఫ్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒమేగా C1 అంటే ఫేజ్ షిఫ్ట్ ఎంత? ఇక్కడ ఒమేగా ఇది S అనుకోండి. S⁻1 అంటే ఫేజ్ షిఫ్ట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది 90 degrees. నెక్స్ట్ అదే ఒమేగా S² అంటే ఏంది? J ఒమేగా హోల్ స్క్వేర్ కదా. అంటే ఫేజ్ షిఫ్ట్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి అప్పుడు ఏమైంది? ఇదంతా ఇది 90, ఇది 90, మొత్తం ఎంత 180 అవుతుంది. నెక్స్ట్ అలానే సేమ్ అనమాట. నెక్స్ట్ S³ అంటే ఎంత? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏముంటుంది? ఇక్కడ ఒక 90, అప్పుడు ఏమైంది? 270. S⁻4 అంటే 360. ఇలా ఫేజ్ షిఫ్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంది మనకు ఫస్ట్ టర్మ్లో వచ్చేసి ఫేజ్ షిఫ్ట్ వచ్చేసి ఓన్లీ J ఒమేగా అంటే S కాబట్టి ఫస్ట్ వచ్చేసి 90 degrees. ఇక్కడ డినామినేటర్లో అంటే డివైడ్ బై కింద ఉంది కదా J ఒమేగా, అందుకు -90 తీసుకుంటాం. దీనికైతే స్టార్టింగ్లో నేను చెప్పిన కదా ఇంట్రడక్షన్లో, దీని యొక్క ఫేజ్ యాంగిల్ ఎలా తీసుకుంటాం? tan ఇన్వర్స్ ఆఫ్ 0.4 ఒమేగా, నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 ఒమేగా. ఇలా మనం ఫేజ్ షిఫ్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ దానికి J ఒమేగా ఉంది కాబట్టి 90 degrees తీసుకోవాలి. డినామినేటర్లో ఉంది కాబట్టి -90. ఇది కూడా డినామినేటర్లో ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 0.4 ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 ఒమేగా. ఇది మనకి ఫేజ్ యాంగిల్, ఫేజ్ మార్జిన్ అంటాం. దీనికి మనము ఇది మనకు -90 degrees tan ఇన్వర్స్ ఆఫ్ 0.4 ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.1. దీనికి మనం టేబులర్ కాలం అనేది ఇప్పుడు చూద్దాం. టేబులర్ కాలం చూసుకుంటే ఇది దీని యొక్క టేబులర్ కాలం. ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 ఒమేగా 0.4 ఒమేగా. నెక్స్ట్ 5 టర్మ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఒమేగా వాల్యూస్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే మన ఇష్టం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి లోవర్ ఫ్రీక్వెన్సీ ఎంత? 0.1. నెక్స్ట్ దాని తర్వాత ఒమేగా C1 ఎంత? 2.5. నెక్స్ట్ అలానే ఒమేగా C2 ఎంత? 10. నెక్స్ట్ వచ్చేసి 20. మనకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. దాంతో ఉన్నటి నెక్స్ట్ మనకు నచ్చినవి. నెక్స్ట్ లాస్ట్లో 50 తీసుకుందాం. ఇంతవరకు చాలు. ఒక 5 అనేది తీసుకుంటే ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎంత? 0.1, 2.5 ఈ మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎంతవరకు? అప్ టు హయ్యర్ ఫ్రీక్వెన్సీ వరకు, అప్ టు లోయర్ ఫ్రీక్వెన్సీ వరకు. దీని మిడిల్లో మన ఇష్టం ఏం తీసుకోవచ్చు అనమాట. ఒక 5 అనేది ఎనఫ్. ఇప్పుడు ఇది ఒమేగా వాల్యూ. ఇక్కడ దీంతో సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. దీంతో సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే అప్పుడు ఏమైంది? tan ఇన్వర్స్ ఆఫ్, tan అంటే షిఫ్ట్, ఇక్కడ tan ఏముంది? tan. దీన్ని ఎలా కొట్టాలి అంటే మనం క్యాష్లో 0.4 ఇంటూ ఇంకా ఒమేగా 0.1 టోటల్గా బ్రాకెట్ వేయాలి. ఇక్కడ ఒక బ్రాకెట్, ఇక్కడ ఒక బ్రాకెట్ వేయకుండా టోటల్గా బ్రాకెట్ వేస్తేనే మనకు వాల్యూ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈక్వల్ టు కొడితే 2.29. ఇది మనకు ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత? 2.29. సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు ఎంత? 2.5 పెడితే ఎంత అయింది? చూడండి ఇక్కడ 2.5, ఇక్కడనే 2.5 పెడదాం.
2.5 ఎంత 45. నెక్స్ట్ అలానే 10 75.96. నెక్స్ట్ అలానే ఎంత ఒమేగా వాల్యూ 20. ఈ ఒమేగా వాల్యూ మన ఇష్టం అనమాట. 82.87. నెక్స్ట్ అలానే 50. $87.13. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా సేమ్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 షిఫ్ట్ tan ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ 0.1 ఇంటూ ఇది ఒమేగా వాల్యూ ఉంది 0.1 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు కొడితే ఎంత 0.57. నెక్స్ట్ సేమ్ 2.5 ఎంత 14.03. నెక్స్ట్ అలానే సేమ్ ఇవి కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎంత వస్తుందంటే 45. 63.43. 78.69. ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ ఆఫ్ 0.3 అలానే 5 వాల్యూ మొత్తం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ 5కి మనకి ఈక్వేషన్ ఏంది 5కి ఈక్వేషన్ వచ్చేసి ఇందాక చూసినాం కదా 5కి ఏమొచ్చింది -90 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.4 ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.1 ఒమేగా. అంటే ఇవన్నీ మనం మైనస్ చేయాలి. -90 నెక్స్ట్ -2.29 మైనస్ 0.57. ఇప్పుడు చేద్దాం చూడండి ఎంత -90 మైనస్ షిఫ్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత వచ్చింది -90 tan ఇన్వర్స్ ఆఫ్ 0.4 ఒమేగా అంటే -2.29 నెక్స్ట్ -0.57. ఇలా టోటల్ ఎంత వచ్చింది మనకి -92.8 నెక్స్ట్ సేమ్ అలానే ఇది -90 మైనస్ 45 మైనస్ 14.03 చేస్తే ఎంత -149.03. నెక్స్ట్ సేమ్ అలానే ఇవి కూడా ఇలానే మైనస్ అనేది చేస్తే ఏమొస్తాయి అంటే మైనస్ వీడియో అనేది లెంతీ అవుతుంది. అందుకని నేను డైరెక్ట్ వాల్యూస్ అనేది వేస్తున్నా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 2.36 నెక్స్ట్ 255.82 ఇది వచ్చేసి ఏ టర్మ్ బి టర్మ్ సి డి ఈ. ఇంతవరకు క్లియర్గా అర్థమైందో లేదో చూడండి. ఇంతవరకు అర్థమైన తర్వాత నెక్స్ట్ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. గ్రాఫ్ అనేది డ్రా ఎలా చేయాలి అంటే గ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ, వై యాక్సిస్ వచ్చేసి గెయిన్ ఆఫ్ ద మార్జిన్. ఇది లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ వచ్చేసి ఫేజ్ అనమాట. ఫేజ్ జీ ఒమేగా ఫేజ్. ఈ ఫేజ్ అనేది మనం ఎంత వచ్చింది -255 వచ్చింది కాబట్టి 255 కంటే ఎక్కువ తీసుకున్నాం కొద్దిగా. ఇక్కడ ఇలా నేను తీసుకున్నాను చూడండి. ఇక్కడ -260 కాబట్టి -260 అలా 40 లెస్ చేసుకుంటా వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా డ్రా చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది మనకేమొచ్చింది ఇక్కడ చూడండి. ఫస్ట్ టైం ఎంత 0.1 నుంచి మైనస్ ఈ ఫేజ్కి -92.8. 0.1 అంటే ఎక్కడుంది ఇది 0.1. ఇక్కడ నుంచి ఫేజ్ ఎంత -92 అంటే ఎక్కడ వస్తుంది -92 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడికి 20. ఇక్కడికి ఎంత అవుద్ది మనకు ఇక్కడికి ఎంత అవుతుంది అంటే దీంతో లెస్ చేస్తే 40 ఇక్కడ 60 అవుద్ది. అంటే ఇక్కడికి అప్రాక్సిమేట్గా 92.8 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మనము
డ్రా చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ ద స్కేల్ మనం డాటెడ్ లైన్స్ అనేది డ్రా చేయాలన్నమాట. 0.1 నుంచి -92.8. ఓకేనా. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏ టర్మ్ వచ్చేసి ఏనే కదా, టర్మ్ వచ్చేసింది ఏ. నెక్స్ట్ అలానే 2.5 నుంచి -149. 2.5 అంటే ఏంది, ఇక్కడ నుంచి మైనస్ ఎంత 149 అంటే ఎక్కడ ఉంటుంది, 149 అంటే ఈచ్ బాక్స్ 4 అనుకోండి. అంటే 149 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉంటుంది అనమాట. -149 ఇక్కడ నుంచి మనము 2.5కి డాటెడ్ లైన్స్ అనేది డ్రా చేయాలి. 2.5 నుంచి 149 ఇక్కడ నుంచి ఇక్కడ 2.5. ఓకేనా, డ్రా చేసిన. ఇక్కడికి వచ్చేసి ఎంత టర్మ్ ఎంత, ఇది బి, టర్మ్ వచ్చేసి బి. ఓకేనా, బి. నెక్స్ట్ 10 to -210 అంటే ఎక్కడ వస్తుంది, -210 అంటే అప్రాక్సిమేట్గా వచ్చేసి ఒక్కొక్కటి 8 కాబట్టి ఇక్కడ వస్తుంది -210. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఎంత 10కి అనేది జాయిన్ చేయాలి, 10కి జాయిన్ చేయాలి. ఓకేనా, 10 అనేది ఇక్కడ ఉంది, డ్రా చేద్దాం. 10 నుంచి ఇక్కడ చూడండి, 10 నుంచి ఇలా వచ్చి ఎంతవరకు -210. ఇదంతా టర్మ్ నెంబర్ సి. ఓకేనా. నెక్స్ట్ డి ఏముంది, 20 నుంచి -236. ఇది 236 పాయింట్ కాదు, 236. ఓకేనా, ఇది 236 వరకు మనం డ్రా చేయాలి. 236 అంటే ఎక్కడ వస్తుంది, ఇది -220. 236 అంటే ఈచ్ బాక్స్ 4 వేసుకున్నప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ వస్తుంది అప్రాక్సిమేట్గా 236 వస్తుంది. ఇక్కడ నుంచి ఎంతవరకు 20 వరకు. 20 అంటే చూడండి ఇక్కడ ఈ లైన్స్లలో ఇది వచ్చేసి 10, ఇక్కడ 1 into 10 కాబట్టి 10. నెక్స్ట్ 2 into 10 ఎప్పుడు ఏమైంది 20, అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. 20 వచ్చేసి ఇక్కడ ఉంటుంది. 20 to -236 ఇది డ్రా చేద్దాం. 20 నుంచి ఇక్కడ 20 కదా, 2 into 10 20. ఈ 2 దగ్గర నుంచి 20 దగ్గర నుంచి -236. ఇదంతా టర్మ్ నెంబర్ డి. ఇంకా ఈ ఎంత 52 -255. 255 అంటే ఎక్కడ వస్తుంది, అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. ఈచ్ బాక్స్ 4 తీసుకోండి, అప్పుడు అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది ఎంత 250.62. ఓకేనా, మైనస్ ఈ నుంచి ఎంత 50 అంటే చూడండి, 50 అంటే ఎంత, ఇది 10, 20, 30, 50 అంటే 50 అంటే ఇక్కడ వస్తుంది 1 into 5, 20, 30. ఇక్కడ 1 ఎందుకంటే 1 లైన్, ఇక్కడ 2 ఎందుకంటే సెకండ్ లైన్, 3, 4 అట్లా 5 into 10 ఎంత 50 అవుద్ది. అంటే 50 దగ్గర నుంచి మనము 255 వరకు రాయాలి. ఇలా ఎంతవరకు 50 నుంచి మనకి -255 వరకు రాసిన. ఇది టర్మ్ నెంబర్ ఎంత, ఇవన్నీ డ్రా చేసిన తర్వాత ఇవన్నీ విత్ ఫ్రీ హ్యాండ్తో, వితౌట్ స్కేల్ యూజ్ చేయకుండా ఫ్రీ హ్యాండ్తో అనేది మనము జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు ఏమైంది, ఏ నుంచి ఇక్కడికి, ఏ నుంచి బికి, ఇలా విత్ ఏ టు బి, బి టు సి, బి టు డి, డి టు ఈ ఇలా గీసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఏంది ఫేజ్ మారిజిన్. ఓకేనా, ఇది ఫేజ్ మారిజిన్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ జీరో మ్యాగ్నిట్యూడ్, ఇది మ్యాగ్నిట్యూడ్ లైన్. జీరో మ్యాగ్నిట్యూడ్ లైన్ అనేది మనము డార్క్ చేయాలన్నమాట. జీరో మ్యాగ్నిట్యూడ్ లైన్ వచ్చేసి డార్క్ చేద్దాం. డార్క్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇంకేంది, ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే WGCF, గ్రాస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఇక్కడ ఏంది జీరోని డార్క్ లైన్ అనేది డ్రా చేయాలి. జీరో మ్యాగ్నిట్యూడ్ దగ్గర డార్క్ లైన్ తీసుకొని నెక్స్ట్ జీరో మ్యాగ్నిట్యూడ్ దగ్గర డ్రా చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ మార్జిన్ అనేది 0 పాయింట్కి, 0 లైన్కి ఎక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. ఈ లైన్ అనేది ఇక్కడ టచ్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా చూస్తే ఎంత 5 వచ్చిందనమాట. 5 వచ్చింది అంటే ఇది వచ్చేసి 5. OGCF వచ్చేసి 5 అనమాట. ఇది క్రాస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.